హాయ్ అండి. ఈరోజు నేను బీట్రూట్ పచ్చడి చేస్తున్నానండి. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, బీట్రూట్ ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు, పసుపు. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అంటే నేను మిక్సీ గిన్నెలో వేసేసానండి. ఆల్రెడీ మిక్సీ గిన్నెలో వెల్లుల్లిపాయలు వేసాను, దాంట్లో పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత అదే ఆయిల్లో చిటికెడు జీలకర్ర, తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసేయాలండి. వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలండి. ఈ బీట్రూట్ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలాగే మూత తీసి ఒకసారి కలిపి చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు సాల్ట్ వేయడం వల్ల బీట్రూట్ ముక్క తొందరగా మగ్గుతుందండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మూత పెట్టి మగ్గాక మళ్ళీ మూత తీసి కొంచెం చింతపండు రుచికి తగ్గ చింతపండు వేసి మళ్ళీ మూత పెట్టి ముక్క మెత్తగా ఉడికేంత వరకు కూడా సిమ్లో పెట్టే బాగా వేపాలి. హైలో పెడితే క్రిస్పీగా వచ్చేస్తుంది, పచ్చడి అంత టేస్ట్గా ఉండదు. కేవలం సిమ్లో పెట్టే బాగా మగ్గబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి చల్లారబెట్టాలండి. చల్లారబెట్టి మిక్సీలో వేసి రుచికి తగ్గ సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయాలి. తర్వాత గిన్నెలో తీసేసి దీనికి మెయిన్ పోపండి. పోపు పెట్టడానికి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు చిట్పట్లాడాక పచ్చిశనగపప్పు, అలాగే సాయి మినప్పప్పు వేసి పోపు బాగా వేగాక కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేసేసి ఎండుమిర్చి కూడా వేసేయాలి. ఎండుమిర్చి కూడా వేసేసి వేగిపోయాక పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడిలో కలిపేసాక చూడండి
పచ్చడి చూడడానికి చాలా బాగుంది. అలాగే అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.